ఆషాఢ మాస బోనాలు ఎందుకు జరుపుకుంటామో తెలుసా? అసలు బోనాలు ఆషాఢం మాసంలో ఎందుకు జరుపుకుంటారు? ఆషాఢ మాసం బోనాల సంబరం అని ఎందుకంటారు? ఆషాఢ మాసంలో ప్రతి ఇంటా బోనం లేస్తుంది. అమ్మకు భోజనం పెట్టడానికి ఇంటిల్లిపాది ఆలయాలకు తరలి వెళ్తారు. ఆషాఢ మేఘం ఆనందరాగమవుతుంది. తొలకరి పలకరిస్తుంది. పుడమి తల్లి పులకరిస్తుంది. ఆ పులకరింపుకు ప్రకృతి స్వరూపమైన అమ్మవారే కారణం. అందుకే అమ్మలగన్నయమ్మకు బోనాలు సమర్పించడం, ఆ నైవేద్యాన్ని స్వీకరించిన అమ్మవారు ఆశీస్సులిస్తుంది, అనురాగం కురిపిస్తుంది, ప్రజలందరినీ చల్లగా చూస్తుంది. బోనాలంటే సామూహిక సంబరం, గ్రామమంతా పచ్చగా ఉండాలని కోరుకునే నిస్వార్థపు పండుగ దినం. అదొక నెల రోజుల పాటు వైభవంగా సాగే అపురూపమైన ఆనందపు వెల్లువలు. అంతకు మించిన జాతరలు, వేల ఏళ్ల తెలంగాణ గ్రామీణ సంస్కృతికి నిలువుటద్దాలు. కులమతాలకు అతీతంగా అందరూ ఆప్యాయంగా, అనురాగంగా చేసుకునేవే బోనాలు. ఆషాఢ మాసం బోనాల సంబురం మొదలైంది. గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఆషాఢ మాసంలో బోనాల జాత షురూ అవుతుంది. ఆషాఢ మాసంలో బోనాలు పండుగ జరుపుకోవడానికి కారణమేంటో తెలుసుకుందాం. ఆషాఢ మాసం బోనాల సంబురం మొదలైంది. జూలై 7 ఆదివారం నుంచి తెలంగాణలో బోనాలు ప్రారంభం కానున్నాయి. గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఆషాఢ మాసంలో బోనాల జాత షురూ అవుతుంది. శ్రావణ మాసంలో బోనాలు పండుగ జరుపుకుంటారు. కానీ హైదరాబాద్లో మాత్రం ఆషాఢ మాసంలో బోనాలు పండుగ జరుపుకోవడానికి కారణమేంటో తెలుసుకుందాం. బోనం అంటే భోజనం అని అర్థం. భోజనం అనే పదానికి బోనం వికృతి. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మట్టి కుండలో వండుతారు. తర్వాత బోనం కుండను అలంకరిస్తారు. రంగం పేరుతో భవిష్యవాణి చెప్పే ఆచారం కూడా బోనాల పండుగలో ఉంది. 600 ఏళ్ల క్రితం నుండే తెలంగాణలో బోనాల పండుగ 600 సంవత్సరాల కిందట పల్లవులు పాలించిన కాలం నుంచే ఉందనే ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించుకున్నారని చెబుతారు. 1676లో సర్వాయి పాపన్న కరీంనగర్ హుస్నాబాద్లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆ తర్వాత 1869లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలను ప్లేగు వ్యాధి పట్టి పీడించింది. ఈ మహమ్మారి ఎంతో మంది ప్రాణాలు తీసుకుంది. అప్పుడు గ్రామదేవతకు మొక్కుకుని బోనం సమర్పించేవారు. కాకతీయుల పరిపాలనలో గోల్కొండ కోటలో బోనాల సంబరాలు జరిగాయనే ఆధారాలు ఉన్నాయి. అసఫ్ జాహీలు కూడా బోనాలను నిర్వహించారు. మూసీ వరదలు 1908లో మూసీనది ఉప్పొంగడంతో ఆ వరద కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలమై వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుటి నిజాం ప్రభువులాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు చేసి చార్మినార్ దగ్గరకు చేరిన మూసీనది నీటిలో సంప్రదాయ ప్రకారం పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు సమర్పించి బోనాల ఉత్సవాలు జరిపించారు. అప్పట్నుంచే లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో ఆషాఢ్ మాసపు చివరి ఆదివారం బోనాల ఉత్సవాలను జరుపుతున్నారు. గోల్కొండ తర్వాత సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి, లాల్ దర్వాజా మహాకాళి బోనాలను నిర్వహించడం జరుగుతుంది. ఆషాఢ మాసం చివరి రోజున తిరిగి గోల్కొండ కోటలో చివరి బోనంతో పూజలు చేసి ఉత్సవాలను ముగింపు పలుకుతారు. ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం తెలంగాణకు చెందిన వారి ప్రతి ఇంటా బోనం లేస్తుంది. అమ్మకు భోజనం పెట్టడానికి ఇంటిల్లిపాది ఆలయాలకు తరలి వెళ్తారు. భిన్న సంస్కృతులతో, భిన్న భాషలతో అలరారుతూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోన్న హైదరాబాద్ పాత బస్తీలోనే ఈ పండుగ సంబరం మొదలు కావడం విశేషం. వాడల్లో, వీధుల్లో వెలసిన అమ్మవారి గుళ్ళన్నీ కొత్త హంగులు దిద్దుకుంటాయి. కొత్త రంగులు అద్దుకుంటాయి. కొత్త శోభను సంతరించుకుంటాయి. విద్యుద్దీపాలతో దగదగమని మెరుస్తాయి. కొత్త బియ్యంతో వండిన భోజనాన్ని కొత్త కుండలో పెట్టి అమ్మవారికి సమర్పించుకుంటారు. పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలను ఇచ్చి మొక్కకుంటారు. ఆషాఢంలో అత్తా అల్లుళ్ళు ఒకే గడప దాటకూడదనేది శాశ్వతం. కానీ తెలంగాణకు సంబంధించినంత వరకు కొత్త అల్లుళ్లకు ఇదే సంబరాలను తెచ్చే మాసం. అమ్మకు బోనాలను ఇవ్వడానికి కొత్త అల్లుళ్ళు ప్రత్యేకంగా అత్తవారింటికి వస్తారు. తొట్టెల తీసుకువెళతారు. అసలు ఈ సంబరాలను చూడ్డానికి 2 కళ్ళు చాలవు. తెలంగాణలో గ్రామ దేవతలను పూజించే సంప్రదాయం అనాదిగా వస్తున్నది. గ్రామ పొలిమేరల్లో, చెరువు కట్టల దగ్గర అమ్మవారిని ప్రతిష్ఠించి పోలేరమ్మగా,
కట్ట మైసమ్మగా, గట్టు మైసమ్మగా పూజించే సంప్రదాయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు పల్లెగా ఉన్న హైదరాబాద్ పట్టణంగా మారింది. ఆ తర్వాత నగరంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు కాస్మోపాలిటన్గా తయారైంది. అయినా ఇక్కడి ప్రజలకు గ్రామదేవతలపై నమ్మకం తగ్గలేదు. బోనాల పండుగ కళ తగ్గలేదు. హైదరాబాద్ అంటే ఇది. మూలల్ని మరవకపోవడమంటే ఇదే. హైదరాబాద్, సికింద్రాబాద్లు ఇప్పుడు రూపురేఖలు మార్చుకున్నాయి. పచ్చదనాన్ని కోల్పోయాయి. చెరువులు, దాంతో పాటే కట్టమైసమ్మలు అంతర్ధానమయ్యాయి. అనాదిగా వస్తూ ఉన్న కొన్ని పండుగలు ఉనికి కోల్పోయాయి. కొన్ని పండుగలు కొత్తగా వచ్చి చేరాయి. నగరాలు ఇంతగా మారిన భక్తి శ్రద్ధలతో నగరవాసులు జరుపుకుంటున్న ఏకైక పండుగ బోనాల పండుగ. ఆషాఢ మాస బోనాలు ఎందుకు జరుపుకుంటామో తెలుసా? అసలు బోనాలు ఆషాఢం మాసంలో ఎందుకు జరుపుకుంటారు? ఆషాఢ మాసం బోనాల సంబరం అని ఎందుకంటారు? ఆషాఢ మాసంలో ప్రతి ఇంటా బోనం లేస్తుంది. అమ్మకు భోజనం పెట్టడానికి ఇంటిల్లిపాది ఆలయాలకు తరలి వెళ్తారు. ఆషాఢ మేఘం ఆనందరాగమవుతుంది. తొలకరి పలకరిస్తుంది. పుడమి తల్లి పులకరిస్తుంది. ఆ పులకరింపుకు ప్రకృతి స్వరూపమైన అమ్మవారే కారణం. అందుకే అమ్మలగన్నయమ్మకు బోనాలు సమర్పించడం, ఆ నైవేద్యాన్ని స్వీకరించిన అమ్మవారు ఆశీస్సులిస్తుంది, అనురాగం కురిపిస్తుంది, ప్రజలందరినీ చల్లగా చూస్తుంది. బోనాలంటే సామూహిక సంబరం. గ్రామమంతా పచ్చగా ఉండాలని కోరుకునే నిస్వార్థపు పండుగ దినం. అదొక నెల రోజుల పాటు వైభవంగా సాగే అపురూపమైన ఆనందపు వెల్లువలు. అంతకు మించిన జాతరలు. వేల ఏళ్ల తెలంగాణ గ్రామీణ సంస్కృతికి నిలువుటద్దాలు. కులమతాలకు అతీతంగా అందరూ ఆప్యాయంగా, అనురాగంగా చేసుకునేవే బోనాలు. ఆషాఢ మాసం బోనాల సంబురం మొదలైంది. గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఆషాఢ మాసంలో బోనాల జాత షురూ అవుతుంది. ఆషాఢ మాసంలో బోనాలు పండుగ జరుపుకోవడానికి కారణమేంటో తెలుసుకుందాం. ఆషాఢ మాసం బోనాల సంబురం మొదలైంది. జూలై 7 ఆదివారం నుంచి తెలంగాణలో బోనాలు ప్రారంభం కానున్నాయి. గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఆషాఢ మాసంలో బోనాల జాత షురూ అవుతుంది. శ్రావణ మాసంలో బోనాలు పండుగ జరుపుకుంటారు. కానీ హైదరాబాద్లో మాత్రం ఆషాఢ మాసంలో బోనాలు పండుగ జరుపుకోవడానికి కారణమేంటో తెలుసుకుందాం. బోనం అంటే భోజనం అని అర్థం. భోజనం అనే పదానికి బోనం వికృతి. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మట్టి కుండలో వండుతారు. తర్వాత బోనం కుండను అలంకరిస్తారు. రంగం పేరుతో భవిష్యవాణి చెప్పే ఆచారం కూడా బోనాల పండుగలో ఉంది. 600 ఏళ్ల క్రితం నుండే తెలంగాణలో బోనాలు. తెలంగాణలో బోనాల పండుగ 600 సంవత్సరాల కిందట పల్లవులు పాలించిన కాలం నుంచే ఉందనే ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించుకున్నారని చెబుతారు. 1676లో సర్వాయి పాపన్న కరీంనగర్ హుస్నాబాద్లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆ తర్వాత 1869లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను ప్లేగు వ్యాధి పట్టి పీడించింది. ఈ మహమ్మారి ఎంతో మంది ప్రాణాలు తీసుకుంది. అప్పుడు గ్రామదేవతకు మొక్కుకుని బోనం సమర్పించేవారు. కాకతీయుల పరిపాలనలో గోల్కొండ కోటలో బోనాల సంబరాలు జరిగాయనే ఆధారాలు ఉన్నాయి. అసఫ్ జాహీలు కూడా బోనాలను నిర్వహించారు. మూసీ వరదలు 1908లో మూసీనది ఉప్పొంగడంతో ఆ వరద కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలమై వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుటి నిజాం ప్రభువులాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు చేసి చార్మినార్ దగ్గరకు చేరిన మూసీనది నీటిలో సంప్రదాయ ప్రకారం పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు సమర్పించి బోనాల ఉత్సవాలు జరిపించారు. అప్పట్నుంచే లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో ఆషాఢ్ మాసపు చివరి ఆదివారం బోనాల ఉత్సవాలను జరుపుతున్నారు. గోల్కొండ తర్వాత సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి, లాల్ దర్వాజా మహాకాళి బోనాలను నిర్వహించడం జరుగుతుంది. ఆషాఢ మాసం చివరి రోజున తిరిగి గోల్కొండ కోటలో చివరి బోనంతో పూజలు చేసి ఉత్సవాలను ముగింపు పలుకుతారు. ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం తెలంగాణకు చెందిన వారి ప్రతి ఇంటా బోనం లేస్తుంది. అమ్మకు భోజనం పెట్టడానికి ఇంటిల్లిపాది ఆలయాలకు తరలి వెళ్తారు. భిన్న సంస్కృతులతో, భిన్న భాషలతో అలరారుతూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోన్న హైదరాబాద్ పాత బస్తీలోనే ఈ పండుగ సంబరం మొదలు కావడం విశేషం. వాడల్లో, వీధుల్లో వెలసిన అమ్మవారి గుళ్ళన్నీ
కొత్త హంగులు దిద్దుకుంటాయి, కొత్త రంగులు అద్దుకుంటాయి, కొత్త శోభను సంతరించుకుంటాయి. విద్యుద్దీపాలతో దగదగమని మెరుస్తాయి. కొత్త బియ్యంతో వండిన భోజనాన్ని కొత్త కుండలో పెట్టి అమ్మవారికి సమర్పించు కుంటారు. పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలను ఇచ్చి మొక్కకుంటారు. ఆషాఢంలో అత్తా అల్లుళ్ళు ఒకే గడప దాటకూడదనేది శాశ్వతం. కానీ తెలంగాణకు సంబంధించినంత వరకు కొత్త అల్లుళ్లకు ఇదే సంబరాలను తెచ్చే మాసం. అమ్మకు బోనాలను ఇవ్వడానికి కొత్త అల్లుళ్ళు ప్రత్యేకంగా అత్తవారింటికి వస్తారు. తొట్టెల తీసుకువెళతారు. అసలు ఈ సంబరాలను చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. తెలంగాణలో గ్రామ దేవతలను పూజించే సంప్రదాయం అనాదిగా వస్తున్నది. గ్రామ పొలిమేరల్లో, చెరువు కట్టల దగ్గర అమ్మవారిని ప్రతిష్ఠించి పోలేరమ్మగా, కట్ట మైసమ్మగా, గట్టు మైసమ్మగా పూజించే సంప్రదాయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు పల్లెగా ఉన్న హైదరాబాద్ పట్టణంగా మారింది. ఆ తర్వాత నగరంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు కాస్మోపాలిటన్గా తయారైంది. అయినా ఇక్కడి ప్రజలకు గ్రామదేవతలపై నమ్మకం తగ్గలేదు. బోనాల పండుగ కళ తగ్గలేదు. హైదరాబాద్ అంటే ఇది. మూలల్ని మరవకపోవడమంటే ఇదే. హైదరాబాద్, సికింద్రాబాద్లు ఇప్పుడు రూపురేఖలు మార్చుకున్నాయి. పచ్చదనాన్ని కోల్పోయాయి. చెరువులు, దాంతో పాటే కట్టమైసమ్మలు అంతర్ధానమయ్యాయి. అనాదిగా వస్తూ ఉన్న కొన్ని పండుగలు ఉనికి కోల్పోయాయి. కొన్ని పండుగలు కొత్తగా వచ్చి చేరాయి. నగరాలు ఇంతగా మారినా భక్తి శ్రద్ధలతో నగరవాసులు జరుపుకుంటున్న ఏకైక పండుగ బోనాల పండుగ. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.